నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు నిజంగానే ఇలా చుట్టూరుగా ఇన్ని స్నాక్స్ కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండ్ అండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అన్నట్టుంది. అన్ని అండ్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండ్ సో మచ్ మెయిన్ అండి. మ్యామ్ అసలు ఈ స్నాక్స్ చూడడానికి ఎంత బాగున్నాయో దీని పేరు కూడా అంతే అద్భుతంగా కనిపిస్తుంది. స్నాక్స్ బుట్ట. బుట్ట అనగానే మనకి నార్మల్గా వుడ్తో చేసిన బుట్ట గుర్తొస్తుంది. ఈ స్నాక్స్ బుట్ట ఇంగ్లీష్ వర్డ్, బుట్ట తెలుగు వర్డ్. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? ఓకే, నేను ఈ స్నాక్స్ బుట్ట మొదలు పెట్టాలనుకున్నప్పుడు ముందు చాలామందికి నేను పిండి వంటలు చేస్తానని కానీ లేకపోతే ఫుడ్ ఎక్స్పర్ట్ అని చాలామందికి తెలుసు. ఆ క్రమంలో నేను స్నాక్స్ బుట్టగా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఓ రోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ సకినాలు వేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సకినాలు వేస్తున్నప్పుడు ఏంటి దీనికి పేరు పెట్టాలి, మనం దీనికి మనం ఇలా అనుకుంటున్న పనికి అనుకున్నప్పుడు ఏంటి చేస్తే బాగుంటుంది అట్లా వేస్తూ సకినాలతో వేస్తే ఆ థాట్ వచ్చినప్పుడు దాంతో వేసి చూశాను స్నాక్స్ బుట్టాన్ని వేడితే ఎలా ఉంటుందని. దాంతో వేసింది అనమాట. ఈ అక్షరం లోగో ఇది ఏ లోగో కాదు, ఇది అంటే ఫాంట్ కాదు, ఇది ఫాంట్ కాదు, సకినంతో వేసినటువంటి అక్షరాన్ని మేము ఫాంట్ గా దాన్ని డిజైన్ చేసుకున్నారు. అంటే చాలా మంది స్నాక్ బుట్ట అనేది ఆలోచన వచ్చింది తర్వాత ఎవరో చాలా మంది ఏమనుకుంటారంటే ఫాంట్ క్రియేట్ చేసుకొని దాన్ని లేబుల్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు అనుకుంటారు. కానీ ఇది మీరు సెకినాలతో వేసిన అక్షరాలతో టెక్స్ట్. వావ్, సూపర్. అంటే స్నాక్స్ బుట్ట అసలు ఇలాగా మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి, ఇలా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇది ఎందుకు అనిపించింది అనకంటే చెప్పాలంటే నేను నా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాల్సిందే. ఓకే, నేను 20 ఏళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేశాను. ఓకే, ఆల్ ఇండియా రేడియో నుంచి నా జర్నీ మొదలైంది. ఆల్ ఇండియా రేడియో తర్వాత TV9లో వర్క్ చేశాను యాజ్ ఏ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా. ఆల్ ఇండియా రేడియోలో రెయిన్బో FM ఫస్ట్ ఆర్జే నేను. ఛానల్ అక్కడ లాంచ్ అయినప్పుడు ఇక్కడ నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఓకే, ఆ తర్వాత TV9 నుంచి నేను వనితా టీవీలో ఓల్గా గారు, మృణాలి గారు వాళ్ళు హెడ్స్గా ఉన్నప్పుడు అక్కడ డెస్క్లో పనిచేశాను. చాలా విమెన్ ప్రోగ్రామ్స్కి స్క్రిప్ట్ రాసిన చాలా ప్రోగ్రామ్స్కి అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత 10 టీవీలో మానవి అని ఒక విమెన్ ప్రోగ్రామ్ ఉండింది. ఓకే, ఆ ప్రోగ్రామ్కి ప్రొడ్యూసర్గా 5 ఏళ్ల పాటు పనిచేశాను. ఆ టైంలోని నేను 10 టీవీలో ఉన్నప్పుడు 2015లో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఓకే, సో అప్పటికే నేను చాలా హెల్దీగా ఉండేదాన్ని, మంచి ఆహారమే తీసుకునేదాన్ని, హెల్దీ లైఫ్ స్టైల్లోనే ఉన్నాను. అయినా కూడా ఆ క్యాన్సర్ నాకు ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక దిగులు, టెన్షన్, బాధ చాలా నన్ను కుదిపేసింది. అదే సమయంలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి జీవి రామాంజనేయులు గారు, అగ్రికల్చర్ సైంటిస్ట్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. సో మా వారు అప్పటికక్కడ పనిచేస్తున్నారు. నాకు ఫుడ్ మీద అప్పటికి కూడా చాలా ఆసక్తి. నేను జర్నలిస్ట్గా ఉన్నా కూడా నేను ఎప్పుడు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని, ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని. సో నాకున్న ఆ అనుభవంతో, ఆసక్తితో రామాంజనేయులు గారు ఏమన్నారంటే CSA సహజ ఆహారం అని స్టోర్స్ నడుపుతుంది అప్పటికి, ఆర్గానిక్ ప్రొడక్షన్ వాటితో అన్ని రకాల వాటితో మీరు వచ్చి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నడపొచ్చు కదా, అంటే వాల్యూ అడిషన్ చేయండి, మనకు అక్కడ దాకా అప్పుడు లేదు. సో వాల్యూ అడిషన్ చేసి మీరు రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఐటమ్స్ తయారు చేస్తే బాగుంటుంది కదా మీరు వచ్చి, ప్లస్ మీరు అట్లాగే మీడియా వర్క్స్ కూడా చేసుకోవచ్చు అనేటువంటిది చెప్పారు. అప్పుడు కృషి టీవీ అని అక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది CSA వాళ్ళకి. సో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చేసేదాన్ని, ఆ పని చేసేదాన్ని. జర్నలిస్ట్గా ఫీల్డ్కి వెళ్ళి రైతులతో ఇంటర్వ్యూలు చేసుకురావడం, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నారు, దాంట్లో ఎంత సాధక బాధకాలు ఉన్నాయనేటువంటి తెలుసుకోవడం, ఇదంతా చేస్తాను. సో నేను ఎప్పుడైతే క్యాన్సర్ బారిన పడ్డానో అప్పుడు ఇంకా మీరు ఈ పనిలోకి రండి అన్నటువంటిది రామాంజనేయులు గారు నాకు ఇచ్చినటువంటి ఆహ్వానం. సో దాంతో నేను అట్లా వెళ్ళాను అనమాట. అప్పుడు దాకా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలా సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థలో నేను అక్కడ చేరాను. సహజ ఆహారం యూనిట్కి ఫుడ్ ఎక్స్పర్ట్గా పనిచేశాను. సో సహజ ఆహారంకి అప్పుడు ఒక 8-10 స్టోర్స్ ఉండేవి. ఆ స్టోర్స్కి మేము మిల్లెట్స్తో, మేజర్గా మిల్లెట్స్, నాన్ మిల్లెట్స్ అన్నిటితో కలిపి దాదాపు నా టీంతో, నేను 4-5 టీంతో కలిసి ఒక 4 టీమ్గా మహిళలు ఉండేవాళ్ళు. అందరం కలిసి నేను వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం అన్నట్టుగా ఉండేది, R&D చేసేదాన్ని. అట్లా 50 నుంచి 60 ప్రోడక్ట్స్ అప్పటిదాకా మనం ఇంట్లో వంట చేసుకోవడం వేరు, మనకు నచ్చినట్టుగా చేసుకోవడం వేరు, నచ్చినట్టుగా ఎక్స్పెరిమెంట్ చేయడం వేరు. కానీ కస్టమర్ దగ్గరికి వెళ్దాం అనేటువంటిది, పైగా అప్పటికే ఉన్నటువంటి సహజాహారం బ్రాండ్కి ఏ మాత్రం తీసుకోకుండా చెయ్యాలి. కాబట్టి
ఒక్కొక్కసారి 10 సార్లు 5 సార్లు కూడా ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని. లక్కీగా ఏంటంటే స్టాఫ్ అందరూ ఒక 20-30 మంది ఉండేవాళ్ళు కాబట్టి ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా వాళ్ళకే స్టాఫ్ వాళ్ళందరికీ ఇచ్చేసి దాని ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. మంచి చెడు చెప్పినాక దాన్ని మళ్ళీ కొంచెం బెటర్మెంట్గా చేసేవాళ్ళం. ఓకే. సో అట్లా సహజాహారంకి నేను అంటే ఆ టీంకి లీడ్ చేస్తూ దాదాపు 50-60 ప్రొడక్ట్స్ మేము మార్కెట్లోకి తెచ్చాం.